మన తెలుగులో తోపుల్ బై అదేంటో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. ఈ వీడియోలో మనం టాప్ 10 హైయెస్ట్ ఇండియా గ్రాస్ వసూలు చేసినటువంటి సినిమా లిస్ట్ ఏంటో చూద్దాం. అలాగే ఈ లిస్ట్ లో మన తెలుగు సినిమాలు ఎన్నున్నాయో కూడా మనం మాట్లాడుకుందాం. సో టాపిక్ లోకి వెళ్ళడానికి ముందుగా మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే దయచేసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అట్లాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ లైక్ నా వీడియో ఇంకో నలుగురిని చేరుతుంది అబ్బా. సో ప్లీజ్ లైక్ చేయండి వెంటనే, లేట్ లేకుండా. ఇక టాపిక్ లోకి వస్తే, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గారు హీరోగా నటించినటువంటి మూవీ పఠాన్. ఈ మూవీ 2023లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టి 653 కోట్ల ఇండియా గ్రాస్ వసూలు చేసుకొని ఈ లిస్ట్ లో టాప్ 10 గా నిలిచింది. మన తెలుగు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ వరంగల్ డిస్ట్రిక్ట్ కి చెందినటువంటి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా 2023లో వచ్చినటువంటి మూవీ యానిమల్. ఈ మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 660 కోట్ల ఇండియా గ్రాస్ వసూలు చేసుకొని ఈ లిస్ట్ లో 9వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్ మూవీ స్త్రీకి సీక్వెల్ గా వచ్చినటువంటి మూవీ స్త్రీ 2. ఈ మూవీ 2024లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టి 713 కోట్ల ఇండియా గ్రాస్ వసూలు చేసుకొని ఈ లిస్ట్ లో ఈ మూవీ 8వ స్థానంలో నిలిచింది. ఛత్రపతి శివాజీ గారి కొడుకు శాంబాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసుకొని నిర్మించినటువంటి సినిమా చావా. ఈ మూవీ 2025లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 716 కోట్ల ఇండియా గ్రాస్ వసూలు చేసుకొని ఈ లిస్ట్ లో 7వ స్థానంలో నిలిచింది. స్టార్ డైరెక్టర్ అటలీ డైరెక్షన్ లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా 2023లో వచ్చినటువంటి మూవీ జవాన్. ఈ మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 760 కోట్ల ఇండియా గ్రాస్ వసూలు చేసుకొని ఈ లిస్ట్ లో ఈ మూవీ 6వ స్థానంలో నిలిచింది. మన పాన్ ఇండియా నెంబర్ 1 స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో 2024లో రిలీజ్ అయినటువంటి మూవీ కల్కి. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 767 కోట్ల ఇండియా గ్రాస్ వసూలు చేసుకొని ఈ లిస్ట్ లో 5వ స్థానంలో నిలిచింది. పాన్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ లో పాన్ ఇండియా హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోలుగా 2022లో వచ్చినటువంటి మూవీ RRR. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టి 915 కోట్ల ఇండియా గ్రాస్ వసూలు చేసుకొని ఈ లిస్ట్ లో 4వ స్థానంలో నిలిచింది. కన్నడ పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ కి సీక్వెల్ గా పాన్ ఇండియా స్టార్ యష్ హీరోగా 2022లో వచ్చినటువంటి మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టి 1000 కోట్ల ఇండియన్ గ్రాస్ వసూలు చేసుకొని ఈ లిస్ట్ లో 3వ స్థానంలో నిలిచింది. పాన్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ లో పాన్ ఇండియా నెంబర్ 1 స్టార్ ప్రభాస్ హీరోగా నటించినటువంటి మూవీ బాహుబలి. ఈ మూవీ ఇండియన్ సినీ హిస్టరీని మరియు తెలుగు చరిత్రనే తిరగరాసింది. ఈ మూవీకి సీక్వెల్ గా బాహుబలి 2 ద కన్క్లూషన్ 2017లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 1416 కోట్ల ఇండియన్ గ్రాస్ వసూలు చేసుకొని ఈ లిస్ట్ లో 2వ స్థానంలో నిలిచింది. పాన్ ఇండియా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి మూవీ పుష్ప. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టి ఈ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 2024లో రిలీజ్ అయ్యి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 1471 కోట్ల ఇండియన్ గ్రాస్ వసూలు చేసుకొని ఈ లిస్ట్ లో ఈ సినిమా నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అయితే ఈ లిస్ట్ లో మన తెలుగు సినిమాలు ఎన్నున్నాయో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే పుష్ప 2, బాహుబలి 2, RRR, కల్కి మొత్తం 4 సినిమాలు అయితే ఈ లిస్ట్ లో మన తెలుగు సినిమాలు ఉన్నాయి. ఇక ఈ లిస్ట్ లో బాలీవుడ్ సినిమాలు మనం గమనించినట్లయితే జవాన్, పఠాన్, చావా, స్త్రీ 2,
చేశారు. ఇక KGF చాప్టర్ 2 చూసినట్లయితే అది కన్నడ మూవీ. ఈ లిస్ట్ లో నాకు నచ్చిన మూవీ అయితే కల్కి అండి. మరి మీకు ఇష్టమైన మూవీ ఏంటో కమెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ. నమస్తే. జై జవాన్, జై కిసాన్.